ఆదివారం అని మేము ఉత్సాహిస్తూ ఆయన గురించి మేము చెప్తున్నాం. వాక్యంలో రాయబడి ఉంది, నశించిన దాన్ని వెదికి రక్షించుట కొరకై మనిషి కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే యేసు ప్రభు నశించిపోతున్న మనిషి కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి, తన సింహాసనాన్ని వదిలిపెట్టి, తన మహిమను వదిలిపెట్టి ఆయన మనిషి కుమారుడిగా, మనలాంటి ఒక మానవుడిగా 2026 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న జీవితాలను బాగు చేయటానికి కొరకై ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ నశిస్తున్న వాళ్ళు ఎవరు? రోజు తాగి తన జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు, వ్యభిచారం అనే పాపంలో బ్రతుకుతున్న వారు, అనేకమైన సిగరెట్లు మావాలు వక్కలేస్తూ తమ శరీరాన్ని తామే గాయపరుచుకుంటున్న ప్రజలు, అనేక రకాలుగా అబద్ధాలు మోసాలు చేస్తూ, అలా దొంగతనాలు చేస్తూ, అనేక విధమైన పాపము చేత కట్టబడిన ప్రతి మానవుల కొరకు, ప్రతి నశించిపోతున్న వారి కొరకు మేము ప్రకటిస్తున్న మా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చింది ఎందుకంటే ప్రతి వ్యక్తిని మారు మనసులోకి నడిపించడానికి కొరకై. ఆయన మతం మార్చే దేవుడు కాదు గాని మనిషి హృదయాన్ని మార్చే దేవుడు, మనిషి తలంపులు మార్చే దేవుడు. ఆయన మనసులో ఉంటున్న ప్రతి పాపాన్ని తొలగించి ఒక నూతన జీవితాన్ని ప్రసాదించగల సమర్థుడైన శక్తి కలిగిన ప్రభు ఆయన. కనుకనే ఆ ప్రభుని గురించి మేము ప్రకటన చేస్తున్నాం. ఆ యేసు ప్రభు దగ్గర ఎవరు వచ్చినా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడటానికి ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నారు. మీరు వాక్యంలో గమనించినట్లయితే ఒక గాడిద ఒక ఇంటి దగ్గర కట్టబడి ఉంటుంది. యేసు ప్రభు అంటాడు, ఆ గాడిద కట్లు విప్పు అంటాడు. కట్లు విప్పటం అంటే ఈ రోజుల్లో అనేక మంది కట్టబడిన జీవితాల్లో ఉన్నారు. అనేకమైన రకరకాలైన పాపమనే శాపమనే కట్టుల్లో బంధించబడిన వారిని విడిపించడానికి కొరకై ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఈ ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే వాళ్ళ హృదయాల్లో పరిపూర్ణంగా ప్రార్థన చేస్తారో, ఆ ప్రభుని పరిపూర్ణంగా విశ్వసిస్తారో, వారి జీవితాలను ఆయన ఎలిగించగల, ఆయన ఆశీర్వదించగల సమర్థుడైన దేవుడని వాక్యంలో సెలవించబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ శబ్దం వింటున్న మీరు ఆ ప్రభుని నమ్ముకున్నట్లయితే ఎన్నడూ చూడలేనంత గొప్ప ఆశీర్వాదాలు, ఎన్నడూ చూడలేని గొప్ప సంగతులను, ఎన్నడూ మీరు చూడలేని గొప్ప దీవెనలు మీ జీవితాల్లో ప్రసాదించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ ప్రభుని మీరు అంగీకరించినట్లయితే ఆయన మీ జీవితాలను నిత్యము కలకాలము మిమ్మల్ని ముందుకు కొనసాగగలిగిన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. మన రోగాన్ని బాగు చేయగలవాడు, మన ఇబ్బందుల్ని తొలగించగలవాడు, సమస్తాన్ని మనకి సమకూర్చి మనకు దయచేయగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ ప్రభుని నమ్మండి. ఈయన మీకు గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడైన దేవుడని మీకు తెలియపాటు చేసుకుంటున్నాం. అందరం తలలు ఉంచినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరందరూ తలలు ఉంచండి. మీరున్న చోట్లలోనే మీ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ వాక్యాన్ని వినేలా ప్రతి గుండెల్లో నాయనా మీరు నివాసం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మంచి మారు మనసులకు నడిపించండి. తలలో ఉంచిన ప్రతి బిడ్డ మీద మీ మహిమ, మీ ప్రసన్నత ద్వారా నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ రక్షణ వాళ్ళ గుండెల్లో కలుగు చేయమని, ఈ కొరికిపేట, కామరాజనగర్ ప్రాంతం అంతట్లో అనేక హృదయాల్లో ప్రభా మీరు వెలగాలని, మీరు ఉదయించాలని, మీరు మంచి కార్యాలు చేయాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇలాంటి ర్యాలీని రెడీ చేసిన దయాపాత్రన్న గారిని, వారి పరిచర్ని మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.